ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యగారు, ఇప్పుడు మీరు తినండి. ఇప్పుడు ఆంటీ, ఇప్పుడు ఈ చంద్రిక చెంప మీరు పగలగొట్టాల్సింది. ఎందుకు పగలగొడతారు? లేనిపోని డౌట్లు పెట్టింది ఈవిడేగా మరి. ఆ పని మనిషి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదా ఇది? మమ్మల్ని అనుమానించి అవమానించినట్టు లేదా ఇది? మీరు చేసిన పని వల్లే ఆవిడలా భయపడాల్సి వచ్చింది, ఇలా తినాల్సి వచ్చింది. ఆస్తి కోసం అయిన వాళ్ళని కాని వాళ్ళని చూడని రోజులివి. ఎలా నమ్మేస్తారు? అత్త చేసిన దాంట్లో తప్పేమీ లేదు. మీరిప్పుడు మాట్లాడుతున్నారే, ఏ తినమన్నప్పుడు మీరేమైనా తిన్నారా? మీకా భయం పట్టుకోలేదా? మీ ప్రాణాల మీద తీపి మీరు చూపించలేదా? మా అత్త తిన్నాక ఇప్పుడు నీతులు చెప్తున్నారు, ఇప్పుడు రగిలిపోతున్నారు. ఇదేం కరెక్ట్ కాదు. మాకేది కరెక్టో ఏది రాంగో చెప్పడానికి నువ్వెవరే? ఇది అసలు నీకు సంబంధం లేని విషయం. నోరెత్తకు. సంబంధం ఉన్నవాళ్లు ఆ సంబంధాన్ని తెంచుకోవాలన్నట్టు ప్రవర్తిస్తున్నప్పుడు అయ్యగారికి సంబంధించిన విషయం చూసుకోవాల్సిన కేర్ టేకర్గా ఆయన తినే భోజనం గురించి మాట్లాడే సంబంధం నాకుంది రోజమ్మ. లేదు అని ఎవ్వరూ చెప్పలేరు. ఏంటత్తయ్య, ఆ చంద్రిక అంతలా చేసినా ఇది ఇంతలా వాగుతున్నా మీరేం మాట్లాడరేంటి? చాలా కాపుతారమ్మా. ఎలా అంకల్? గిల్లిని అరవకూడదంటే కుదురుతుందా? ఆంటీ, నేను చెప్తున్నాను, ఇప్పుడే ఈ చంద్రికని పనిలో నుంచి తీసేయండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకు కలిగిన భయంతో అలా ప్రవర్తించింది. ఎందుకు ప్రవర్తించాలి? ఎందుకు భయం కలగాలి అంకల్? అవును మావయ్య, మిమ్మల్ని చంపుతామన్నట్టు మాట్లాడినా ఎందుకు వదిలేయాలి? అసలు ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఒక సర్వెంట్. అది మమ్మల్ని రూల్ చేయాలనుకోవడం ఏంటి? ఏయ్, ఏంటి ఆ చూపు? నిన్ను పనిలో నుంచి తీసేశారు. అర్జెంటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఆ మాట అంటానికి మీరెవరు? ఏమన్నావు? ఎవరమ్మా? అవును, ఆ మాట అంటానికి మీరు సరిపోరు. అమ్మగారిని అనమనండి. చంద్రిక, ఇంకేం మాట్లాడుకు, లోపలికెళ్ళు. లోపలికి వెళ్ళమంటారేంటండి? మీరు చెప్తే వెళ్ళిపోతానని వాగుతోంది కదా, పొమ్మనండి. ముందు దీన్ని మెడపట్టి బయటికెంటేయండి. చెప్పండి, పొమ్మంటారా? అమ్మగారు, మెడపట్టి బయటికి గెంటుతారా? చేస్తారా ఆ పని? ఏంటత్తయ్య, ఇంకా దాన్ని మాట్లాడిస్తున్నారు? బయటికి తోసి పారేయండి. చెయ్యండి, చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి చెప్పేది? ఇన్నేళ్లుగా నమ్మకంగా ఉన్న పని మనిషి కదా అని ఆలోచిస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. రాని సంగతి తెలుస్తాను, రా. రమా, రమా, బయటికి గంటకుండా లోపలికి తీసుకెళ్ళిందండి. లోపల పిచ్చి కొట్టుడు కొట్టి తర్వాత బయటికి గెంటుతారనుకుంటా. దానికి అలానే కావాలి. భోజనం చేసేటప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఏం అనుకుంటున్నావే? ఏం చేయాలనుకుంటున్నావు?
అందరి ముందు నన్ను బయట పెట్టాలని చూస్తున్నావా? నువ్వు హర్ష భార్యవని సమాజానికి తెలియాలనుకుంటున్నావా? అది చెప్పడానికి ఇదంతా చేస్తున్నావా? చంపేస్తాను చంద్రిక. రోజు రోజుకి మితి మీరిపోతున్నావు. చంపి పారేస్తాను. జాగ్రత్త. ఏయ్, ఏంటే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేది? చంపేస్తావా? చంపేవి చూద్దాం. రా చంపు చూద్దాం. తెగించానంటే నేను నీకంటే మొండిదాన్ని. నీ ప్రతాపం నా దగ్గర చూపించకు. నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. ఏం వాగుతున్నావే? నీకన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఏమైనా అనుకో, ఇక నీ పైత్యం పొగరు నా దగ్గర చూపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన ప్రాణాల మీదకొస్తే నేనేది లెక్క చేయనని. ఈ విషయం నీ తలకి ఇంకా ఎక్కినట్టు లేదు. ఎక్కించుకొని నీ కోడలికి గట్టిగా చెప్పు. ఏం చెప్పాలే? రెచ్చిపోతున్న వాళ్ళకి ఏం చెప్తావు? నిజమే చెప్పు మరి. నీ కోడలికి నేనెవరో చెప్పు. ఈ ఇంటితో నా బంధం ఏంటో చెప్పు. ఆయన నా భర్త అని చెప్పు. ఆయన నా మెడలో తాళి కట్టారని చెప్పు. అందుకే నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పు. నేనెందుకు పని మనిషిలా ఉంటున్నానో ఆ అగ్రిమెంట్ గురించి చెప్పు. అందుకని నువ్వు నన్ను బయటకు పంపించలేవని కూడా నీ కోడళ్ళకి చెప్పు. పద. నా ప్రాణం పోయినా నేను చెప్పను. చెప్పవా? చెప్పను చంద్రిక. తెలుసు కదా, అర్థం చేసుకో. అప్పుడు నీ కోడళ్ళని నోరు మూసుకుని ఉండమని చెప్పు. వాళ్ళకి క్లియర్ గా చెప్పు, ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రికానే అని ఆ మొహాలకి క్లారిటీగా చెప్పు. చెప్తాను చంద్రిక, అలాగే చెప్తాను. చెప్పు రమా. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను, జాగ్రత్త. అంతవరకు వెళ్లకుండా నేను చూసుకుంటానంటున్నాను కదా. చూసుకోకపోతే నీ బతుకే బస్ స్టాండ్ అవుతుందని చెప్తున్నాను. ఇక నీ గురించి ఆవగించంత కూడా ఆలోచించను. నా ప్రతి ఆలోచన ఆయన గురించే ఉంటుంది. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. తేడా వచ్చిందో చచ్చావే, గుర్తుపెట్టుకో.